కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసనలో భాగంగా వీణవంక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం రోజున హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి నుంచి భారీ ర్యాలీగా తరలివెళ్లి వీణవంక బస్టాండ్లో కూడలి వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ బాలకిషన్ రావు, ముసిపట్ల తిరుపతి రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి, మాడ సాధ్వరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ లత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ని బదనం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోనివి సృష్టించి కమిషన్ల పేరిట కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ని దూరం చేయడం ఎవరి తరం కాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు. వ్యవసాయాన్ని దండగా అన్న నుంచి పండగలా మార్చారని కొనియాడారు. కేసీఆర్ మీద ఎన్ని ఎంక్వైరీలు వేసినా చివరకు న్యాయమే గెలుస్తుందని అన్నారు. ప్రభుత్వానికి కనీసం రైతులకు యూరియా ఇవ్వడం కూడా సాధ్యం కావడం లేదని అన్నారు. ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి రైతన్నలు క్యూలైన్లో నిలబడుతున్నారని, అభివృద్ధిపై పట్టు సాధించాలని, కానీ కేసీఆర్పై భజన చేయడం సబబు కాదని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కామిడి శ్రీనివాసరెడ్డి, మర్రి స్వామి, చెక్కబండి శ్రీనివాసరెడ్డి, ప్రొద్దుల రమేష్, సత్యనారాయణ, నరసయ్య, రాజ్ కుమార్, భానుచందర్, తాళ్లపల్లి మహేష్, హరిబాబు, కాసల్ర సుధాకర్, సంగ సమ్మయ్య, వడ్డేపల్లి భూమయ్య, మధు, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని తెలంగాణ ప్రజలకు, రైతులకు సాగునీరు అందించే విధంగా, త్రాగునీరు అందించే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఆనాడు దాదాపు 3 సంవత్సరాలల్లా 89 నుంచి 90 లక్షల కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నటువంటి సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. గత 2 సంవత్సరాల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగితే 18 మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీ చోద్యం చూసుకుంటూ దాన్ని ఎలాంటి మరమ్మతులు చేసేది పక్కకు పెట్టి కేసీఆర్ ను